అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్గా తయారవుతున్నాయి. ఇక్కడ నుండి గెలిచిన మాజీ మంత్రిని తీసి అవతల పారేశారు జగన్. ఇక ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీకి ఛాన్స్ ఇచ్చారు. ఇటు టీడీపీ ఓ మంచి బిజినెస్ మ్యాన్ను రంగంలోకి దించింది. దీంతో ఇక్కడి రాజకీయం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మరి ఈసారి కళ్యాణదుర్గంలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు ఖరారయ్యారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి నిరాశ చెందిన సురేంద్రబాబు ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ సమస్య అయినా పరిష్కరిస్తా అంటూ ముందుకు వెళుతున్నారు. రాజకీయాల్లోకి కేవలం సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానని, ఏ పదవి లేని సమయంలో కూడా ఎన్నో రోడ్లు వేయించామని, తాగునీరు లేని గ్రామాలకి ఉచిత బోర్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించామని, ఉద్యోగాలు లేక వలసలు వెళుతున్న యువతకు తన కంపెనీ ద్వారా ఉపాధి కల్పించానని సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి పదవి పొందిన ఉషశ్రీ చరణ్ నియోజకవర్గ ప్రజల్ని నట్టేట ముంచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గం అభివృద్ధి లేక కుంటుపడిందని, కేవలం ఆమె స్వలాభం చూసుకుని ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలో ఆమె అవినీతి అధికమవడం, ప్రజల్లో మంత్రిపై అసంతృప్తి రావడం, అలాగే నియోజకవర్గ నాయకులను సైతం పక్కన పెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ఆమె ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ మంత్రి తమకొద్దు అంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకున్న సందర్భాలు అనేకం. ఈ నియోజకవర్గ నేతలు సమావేశాలు జరిపి మంత్రి ఉషకు సహకరించేది లేదని ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యతల నుంచి మంత్రిని తప్పించి పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. గత 5 ఏళ్లలో మంత్రి చేసిన అవినీతి పనుల వల్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీపై నమ్మకం పోయిందని, వచ్చే ఎన్నికలలో ఇది వైసీపీ అభ్యర్థి పట్ల శాపంగా మారనుందని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన తలారి రంగయ్య నియోజకవర్గానికి కొత్త కావడంతో ఆయనపై నియోజకవర్గ ఓటర్లలో నమ్మకం లేదని, కనీసం నియోజకవర్గంలో ప్రచారం కూడా సరిగా లేదని ఇక్కడ ఉన్న నాయకులు సైతం ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్యకు సహకరించడానికి ముందుకు రావడం లేదని స్వయంగా అభ్యర్థి రంగయ్య అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు 2014-2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండి చివరి నిమిషంలో భంగపడ్డారు. అయినా నిరాశ చెందకుండా టికెట్ కోసం ప్రయత్నించి 2024 ఎన్నికల్లో తన కలని సాకారం చేసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని, ఏ సమయంలోనైనా తనను కలవచ్చని కళ్యాణదుర్గంలో ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇవి ఎన్నికల ముందు చేసే హామీలు కాదని, సంవత్సరంలో 365 రోజులు ప్రజావేదిక ఓపెన్లోనే ఉంటుందని సురేంద్రబాబు హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలకు ఎన్ని హామీలు ఇస్తున్న సురేంద్రబాబు విజయాన్ని ప్రత్యర్థులు ఆపగలరా?